మా ప్రభు యేసు అంతరిక్షము నరికమిచేను నీదు విశ్వాసతమ్మా ప్రభు యేసు అంతరిక్షము నరికమిచేను నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మలుజావనికి నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావనికి నిబంధనను స్థిరముగా చేసి నిబంధనను స్థిరముగా చేసి నిరతము నల్లరాయును మా ప్రభువా నిరతము నల్లరాయును మా ప్రభువా నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నరికమిచేను నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నరికమిచేను నీ సత్యత నాట్య మహిమా నిరతము నిలయము సంతుతులాతో సత్య మహిమా నిరతము నిలయము సంతుతులాతో కృష్ణు నామదిలో నా దేవా కృష్ణు నామదిలో నా దేవా అరువగని మధురా ప్రేమ అరువగని మధురా ప్రేమ నీదు విశ్వాసమా ప్రభు యేసు ఎంతైనాను నమ్మదగిన ఎంతైనా ఎంతైనాను నమ్మదగిన ఎంతైనా నా దేవా వాచల్యాత వెలసిన నాపై కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు కొత్తగా ప్రతిదినము యేసు ప్రభు ఇది విశ్వాసమా ప్రభు యేసు విశ్వాసమా ప్రభు యేసు మన ఆత్మను జీవము దేహము మన ప్రభు సురాకడ కొరకు మన ఆత్మను జీవము దేహము మన ప్రభు యేసు రాకడ కొరకు పదిలముగా తొలరుగా కాపాడును పదిలముగా దినదినము నిందాయితముగా దినదినము నిందాయితముగా నీదు విశ్వాసమా ప్రభు యేసు అంతరిక్షము నరికమిచేను నీదు విశ్వాసమా ప్రభు యేసు
తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనతం పరిపూర్ణముగా ప్రబలెనుగాక పరిపూర్ణముగా ప్రబలెనుగాక పరి విజమును ప్రభు సంగమును పరి విజమును ప్రభు సంగమును నీదు మా ప్రభుయే పాట సంఖ్య 154 పాట సంఖ్య 154 ఇదే లాస్ట్ పాట 2 పాటలు వంగలేదు పాట లాస్ట్ పాట ఇదే పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు ఎంతో గొప్పది మహిమా వాని పాదాలను నేను ఎంతో గొప్పది నీ మహిమా వాని పాదాలను నేను పావనుడు పాపపు కూతుతో పడిన ఈ పాపిని కరుణించితివి పాపపు కూతుతో పడిన ఈ పాపిని కరుణించితివి నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని పాపపుడాగులు కడిగి హరిశుద్ధిని చేసిన ఇప్పుడా పావనుడా అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని అపరాధిని నోటిని తెరచి స్తుతి గీతమును తగిన ప్రభువా అపరాధిని నోటిని తెరచి స్తుతి గీతమును తగిన ప్రభువా పావనుడా నీ క్రయధనమధికము ఎంతో క్రయధనమధికము ఎంతో నాకందరి కంటే గనుడా నాకందరి కంటే
గనుడా గోకల స్తోత్రములు నీ ఆజ్ఞన మహిమా పరతును నిరతం మహాదానం రమ్ముతో నిరతం మహోన్నత మహిమలో ఆరాధించెదను మహిమలో ఆరాధించెదను ప్రభువా. కన్నుల గజమున కతరగా ఆకయుడాని కతరగా తారాము చేతులు ఆకణకై స్తోత్రములు స్తోత్రములు వాక్యం చెప్పండి అంతే. సరే అయిపోయి ఉండాలి. గ్రంథంలో ఉండి కొన్ని మాటలు మనం ఎవరు ఒకసారి చేతులు ఎత్తండి. తీసుకునే వాళ్ళు కాదు, తీసుకొని వాళ్ళు రెండు అవ్వలేదైతే జాబితా ఉన్నారో నాకు తెలియాలి కదా. ఎక్కువ ఒక జాబితానే ఉన్నారు. తీసుకునే వాళ్ళ జాబితా చూసి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. రండి, మార్కు సువార్త 15వ వచనాన్ని చదువుతాం. 10:28 అయింది. 20 లోపల మనం బాప్తిస్మాలు అవ చేసుకుంటే బాగుంటుంది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ప్రేమగల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవుని కరంగిచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు బాప్తిసం పొందాలంట? ఏమని నమ్మాలి? ఏమని నమ్మాలి? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఏమని? యేసుక్రీస్తు నమ్ముతున్నాయి. అంటే దయ్యాలు నమ్మిన నమ్మకము మన నమ్మకం ఒకటేనా? ఏ నమ్మకాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఏమని నమ్మాలి ఇప్పుడు మనం?
మీరేమని నమ్మారు బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వారు? ఒక ఆయన నాతో అన్నాడు, 50 సంవత్సరాలు ఆ సంఘానికి సంఘ పెద్ద అంట ఆయన. వాళ్ళ నాన్నగారు స్థలం కొని మందిరం కట్టాడు. వాళ్ళ నాన్న సేవ చేసి ముగించుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు సేవకుడు అయింటే బాగుండేది. ఏమైనాడు చెప్పండి? ఎస్, థ్యాంక్ యూ. సంఘ పెద్ద అయినాడు. అన్నీ అయిపోయినాయి. ఆయన బ్రతుకులో మారు మనసు అంటే ఏంటో, దేవుని నమ్మడం అంటే ఏంటో, బాప్తిసం అంటే ఏంటో తెలీదు. ఇప్పుడు చెప్పండి. కానీ ఎవరంటే అతను? నేను అడిగాను, ఏంటన్నా అంటే, ఏందన్నా మీరు బాప్తిస్మాలకు బోధ విచిత్రంగా చేశారు అన్నాడు. మారు మనసు ఏంది? యేసుప్రభువుని నమ్మడం ఏంది కొత్తగా? అట్టాడి గాడిదలు ఉన్నంత కాలం మన సహవాసం నాశనం అవుతూనే ఉంటుంది. ఎందుకు అతను బ్రతికింగా? కాబట్టి అది కాదు. ఏమని నమ్మాలి, ఏమని ఒప్పుకోవాలి? చూడండి, చిన్న చిన్నవే చేయలేవు, ఎన్నైనా చేస్తాం. కోట్ల రూపాయలు కౌంటింగ్ చేస్తాడు, కోట్ల రూపాయలు ఆయన చేతులు ఉండాలా, కానీ ఏం తెలియదు ఆయనకి. మారు మనసు అంటే ఏంటో తెలీదు, రక్షణ అంటే ఏంటో తెలీదు, బాప్తిసం అంటే ఏంటో తెలీదు, యేసుని నమ్మడం అంటే ఏంటో కూడా తెలియదు. ఏమేం తెలుసంట? కోట్ల రూపాయలు పెట్టి మొత్తానికి ఒక 25 మందిరాలు కట్టాడండి. కోట్ల ఎక్కంటే ఎక్కువనే ఉంటుంది. ఒక మందిరం 30 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టి కూడా కట్టాడు. కానీ ఏం తెలుసు కానీ ఆయనకి ఏం తెలీదు. పోతాడా పరలోకం? అవన్నీ మనకు అవసరం లేదు. పరలోకం పోయేవాడికి ఈ విషయంలో ఏం అవసరం లేదు. ఎవడి సంగతులు కూడా అవసరం లేదు. నా ప్రభు ఎలా ఉండాలమంటున్నాడు, నేను ఎలా ఉన్నా, అది ముఖ్యం. వాళ్ళు మారు మనసు పొందారా, రక్షణ పొందారా, వాళ్ళు బాగున్నారా లేదా కూడా మనకు అనవసరం. ఆడు నీతిమంతుడ పరిశుద్ధుడు కూడా మనకు అనవసరం. ఆ కెట్టు ఉంది, ఈ కెట్టు ఉంది కూడా మనకు అనవసరం. నా ప్రభు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉండాలా, ఇది ముఖ్యం. అందరి ఎవరికి ఏం కనపడతాయి? నేను చాలా ఫోన్లు వింటూ ఉంటా. ఫోన్లలో ఏమని మాట్లాడుతుంటారంటే, మీరు విన్నారో లేదో నాకు తెలీదు. ఏం బ్రదర్, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నారా, ప్రార్థన చేసుకున్నారా, వాక్యం చదివారా, దేవుడు ఏం మాట్లాడినాడు, ఇవెవ్వరు అడిగినట్టుగా నేను వినలా. వాడట్టటోడు, ఈ మట్టాడిది, ఆక్కట్టాడిది, నువ్వేమైనా యేసు ప్రభువా? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటావు నువ్వు? కాబట్టి చాలామందికి తను దేవుడు ఏమై ఉండాలని కోరుకుంటున్నాడో అవి విడిచిపెట్టారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లున్నారు, వాడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదు, అట్లాడి నీకెందుకు, అట్టేట పోతావు, అదేం చేస్తావు, అవసరం మనకి? ఎగ్జామ్ హాల్లోకి నేను వెళ్ళాలంటే నా దగ్గర ఏమి ఉండాలా? నా హాల్ టికెట్ లేకుండా వాడుకుందా, వీనుకుందా, అందరు హాల్ టికెట్లు చెప్పి నాకు హాల్ టికెట్ లేకుంటే ఎట్లుంటుంది? అట్టుంది ఇప్పుడు. ముందు నాకు హాల్ టికెట్ ఉందా లేదా, పెన్ను ఉందా లేదా, నా హాల్ టికెట్ నంబరు నేను మెయిన్ పేపర్ మీద వేసానా లేదా, ఇది కదా నాకు ముఖ్యం. ఇది వదిలిపెట్టారు. నా మొహం కడుక్కోవడానికి నాకు చేత కావట్లా, అందరి మొహాలు కడగడానికి పోయేస్తాను అన్నట్టుంది. కాబట్టి మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఏ వ్యక్తికి మీ కంటికి కనపడకూడదు. ఆధ్యాత్మిక విషయంలో దేవుడు తప్ప మరి ఏ వ్యక్తి కూడా కనపడకూడదు. అతన్నే మనం గురి పెట్టుకోవాలా, అతన్నే మనం చూడాలా. ఆయన ఎలా ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు, నేను అలా ఉన్నానా లేదా? ఎవరి గురించన్నా అక్క ఇది విషయం అది విషయం అంటే, ఆ విషయం నాకు ఎందుకులేండి, వాళ్ళు ఎట్టుంటే నాకెందుకు, అక్కడ కట్ చేయాలి మనం. అప్పుడు మనం దేవుని కొరకు జీవిస్తున్నామని రుజువు అవుతుంది. పనికి మాల చెత్తంతా ఆలోచిస్తే మనకున్న రక్షణ పోతుంది, మన నమ్మకత్వం పోతుంది. లాస్ట్కి అనుకుంటాం, వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు అట్టున్నారు, ఇంక నేను కూడా అట్టుంటే పర్వాలేదు కదా, తప్పేముంది అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంట? ఏం నమ్మాలి ఇప్పుడు?
కదా. రండి, ఏమని నమ్మాలా? ఏమని నమ్మాలంట? రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఏమని నమ్మాలి? మరియు అతడు బలహీనుడు కాక రమారమే 100 ఏళ్ల వయసు గలవాడండి. అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా. ఇప్పుడు నమ్మాల. విశ్వాసం అనే పదం పర్యాయ పదం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్ముకోదగిన దేవుడు అనేవాడు ఈ విషయంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభువే. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏ మనిషియు నమ్మదగిన వారు కాదు. ఈరోజు భార్య కూడా నమ్మదగింది కాదు, భర్త కూడా నమ్మదగిన వాడు కాదు. కాకపోతే భూమి మీద ఉన్నాం కనుక భార్య భర్తతో జీవించాలి, భర్త భార్యతో జీవించాలి. కానీ నమ్మదగిన వారైతే కారు. మనకు నిజముగా నమ్మదగిన వాడు ఎవరు అంటే దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా లేరు. ఎవరిని నమ్ముతాం మనం? ఏమని నమ్ముతాం? ఎవరి నమ్మినా మోసగించే వాళ్ళే ఉన్నారు. మనం వాళ్ళని మనసులో పెట్టుకుంటాం, వాళ్ళు మనకు అన్యాయం చేస్తారు. అప్పుడు ఉంటుంది ఆ బాధ, ఎట్లుంటుంది మనకు, ఆ వేదన ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. కాబట్టి మనిషి ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కాదు అని మొదటి గ్రహించాలి. మరి నమ్మకం లేకపోతే నీ భర్త దగ్గర ఎలాగా, నీ భార్య దగ్గర ఎలాగా అంటే అది దేవుడు భూమి మీద సహజ ధర్మం. అది విశ్వాసంతో కూడింది కాదు. దేహానికి సంబంధించిన జీవితం భార్య భర్తలంటే. కాబట్టి అలా ఉండక అవసరం ఉంది. అది మన అవసరం అంతే. దాన్ని ఏమని పిలుస్తారు? అవసరం. అది దేవుని సంకల్పం. వివాహం అవడం అనేది, భార్య భర్తలు అవడం అనేది. అందుకే అవుతున్నాం. కాబట్టి నిజంగా నమ్మదగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే విశ్వంలో దేవుడు తప్ప మరెవరు లేరు. అది నమ్మడం అంటే. నా జీవితంలో నరకం తప్పించేవాడు ఈ విశ్వములో యేసునాథుడు తప్ప మరెవరు లేరు. అది నమ్మటం అంటే. అలా నమ్మే వచ్చామా బాప్తిస్మం తీసుకోవడానికి? ఏమో వాళ్ళు తీసుకుంటున్నారు, నేను తీసుకుంటున్నా, చాలా రోజులు అయింది, అందరూ అడుక్కుంటున్నారు, బతులు ఆడుతున్నారు, ఏదో తీసుకుంటే పోలే పీడ విరుగుడు అయిపోతుంది. పద్దాక సేవకుడు సేవకురాలు క్రిస్టఫర్ సారు వాళ్ళు వీళ్ళు అడిగి ఎందుకబ్బా ఈ బాధలంతా అని కాదు తీసుకోవాల్సింది. ఏమని తీసుకోవాలా? నన్ను నరకం తప్పించేవాడు యేసు ప్రభు తప్ప మరి ఎవడు లేడు అని నమ్మాల. నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు మరెవరు లేరని నమ్మాలి. నా కొరకు చివరి రక్తబొట్టు దారపోసిన వాడు మరెవడు లేరని నమ్మాలి. ఇప్పుడు నేనున్నానండి, మీ గురించి చెప్తే కొడతారు, నా గురించి చెప్పుకుంటా. నా భార్య కిడ్నీ ఫెయిల్ అయింది. నా భార్య బ్రతలాడుతుంది, ఏమండి మీరే నా భర్త కదా, మరి మీకు 2 కిడ్నీలు ఉన్నాయి కదా, ఒకటి నాకు ఇవ్వండి అనింది. ఇప్పుడు చెప్పండి, నేను ఎంత నమ్మకస్తున్నావు? ఒకటి నీకు ఇస్తా, నీకు ఇచ్చినప్పుడు అది ఫెయిల్ అయింది అనుకో, లాసే. ఒకవేళ నీకు ఇచ్చిన తర్వాత నాకు ఫెయిల్ అయితే ఉన్న ఒకటి. ఇప్పుడు చెప్పండి, నేను నమ్మదగిన వాడినేనా? అంటే నమ్మకత్వం అంటే అలాంటి సందర్భాల్లో చూపించాలి. అవసరానికి నా వెండి నా బంగారమే నువ్వు నా దేవత అంటాడు వాడు భర్త. అవసరం తీరిన తర్వాత ఇంకోలా మాట్లాడతాడు. అవసరం తీరిన తర్వాత కొరకు భార్య మరోలా మాట్లాడుతుంది. అవసరం తీరాక మరోలా మాట్లాడుతుంది. ఇది మనుషుల మనం. కాబట్టి నమ్మకం విషయంలో మాత్రం దేవుణ్ణి నమ్మినట్టుగా ఇంకా మనం దేన్ని కూడా నమ్మలేము. ఒకవేళ నేను చనిపోయాను అనుకో, చనిపోయినా బాగుంటుంది అని, అప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని, ఆమె ఏడుపు విని, సర్లేమ్మా
ఆ అబ్బాయిని బతికిస్తా జాష్ అని. మరి ఆయన బదులు నువ్వు చచ్చిపో, సమాధి తీసింది కదా అంటే తూచా పొరపాటు అయింది సార్, ఆయనే చంపు, నేను కస్తరాలు అయితే ఏమంటది, సరే ప్రభా కింద భార్య భర్త ఉన్నారా అనొచ్చు నోరుతో అన్నంత అంత మాత్రం. నోరుతో అనడం చాలా ఈజీ, ఆయన బతికి నేను చచ్చినా బాగుండేది అన్నంత ఈజీ కాదు. అయితే మన కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు అనలా, కానీ ఏమన్నాడు, ప్రాణం పెట్టేశాడు అన్నాడు ఆయన. నీకు చెప్పలా, ఒక్కో భర్త అంటాడు నీ మీద పట్టే ఇప్పుడు చచ్చిపోమన్నా చచ్చిపోతా, ఏది మనల్ని చంపకపోతే చాలు కదా. యేసుప్రభువు అలా చెప్పలేదు, కానీ ఏం చేశాడు, చేసి చూయించాడు. అంతటి నమ్మకమైన వాడి విశ్వంలో ఏ నాథుడు కూడా లేడు. మరి ఆ నమ్మకం పొందాలా, రక్షణ పొందాలంటే ఏం జరగాల చూడండి. రోమపత్రిక 10:9 చదవండి. అదేమనగా యేసు ప్రభు అని, ఇది నమ్మడం అంటే మనసులో ఉంటే తప్ప దాన్ని బయటికి ఏం చేయలేం. చెప్పండి, ఏమని నమ్మాలంట, యేసే ప్రభు అని. ఒకడు అడుక్కునేవాడు వస్తాడు, మహాప్రభు భిక్షాందేహి అంటాడు, అప్పుడు మనం యేసు ప్రభువు అవుతామా? మాతా అన్నపూర్ణేశ్వరి అంటాడు, వాళ్ళ ఇంట్లో బియ్యం కూడా ఉండవు, అన్నపూర్ణ అవుతుందా ఆమె? వాడి అవసరం తీర్చుకోవడానికి ఏమంటాడు, మహాప్రభో అని సంబోధిస్తాడు. అలా చెప్తేనేనా ఈ దరిద్రుడు ₹1 ఇస్తాడేమో అని. వీడే వాడి దగ్గర అడుక్కునేవాడు తీసుకునేలాగా ఉంటాడు ఒక్కోసారి. చెప్పండి, మరి నీకంటే నా దగ్గర నా జోబులో డబ్బులే లేవరా, నువ్వైనా చాలా డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నావు అనే పరిస్థితి. కాకపోతే వాడు అడుక్కుంటున్నాడు, వీడేం చేయట్లా, అడుక్కోవట్లా అంతే. కానీ ఏమని పిలుస్తాడు, మహాప్రభు అంటాడు. అబ్బా నేను ప్రభువుని అయిపోయాను అనుకుంటాడు కాసేపు. సూర్రా ఎట్ట పిలుస్తున్నాడు, అడుక్కున్నాడు, ఎప్పుడైనా పిలిచావా నువ్వు అంటే మనసులో నమ్మాలా. ఎక్కడ నమ్మాలా, యేసు ప్రభువు, ఆయన తప్ప ఇంకో ప్రభు నాకు లేడు. ఆ విషయాన్ని బయట కూడా చెప్పాలంట. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమునందు నమ్మిన ఎడల. ఇలా చదువుదాం, నీ హృదయంలో, అంటే బయటికి నమ్మడం కాదు, ఎక్కడ నమ్మాలంట, హృదయములో కూడా నమ్మాలా. ఈరోజు ఏ భార్య కూడా తన భర్తతో హృదయపూర్వకంగా జీవించట్లేదు. ఈ భర్త కూడా తన భార్య దగ్గర హృదయపూర్వకంగా జీవించట్లేదు. కాదంటారా? లక్షల మంది లిస్టు నా దగ్గర ఉంది, వేల మంది కూడా కాదు, లక్షల మంది. మరి ఏంటి సిస్టర్ అంటే, ఏం చేస్తాం బ్రదర్, తప్పదు, అలాగే పడి ఉన్నా. ఏం చేస్తాం బ్రదర్, తప్పదు, అలాగే పడి ఉన్న అనే భర్తలు చాలా తక్కువ ఉంటారు. ఏం చేస్తాం బ్రదర్, తప్పదు, అలాగే పడి ఉన్న అనే భార్యలే లక్షల మంది ఉంటారు. ఒక్కోసారి పక్కన సిగరెట్ కాల్స్తే వాసన పడదు ఆ భార్యకి, ఇక ఆ భర్త దగ్గర ఎలా ఉండింటుందో, దుర్గంధము, కంపు, దుర్వాసన చూడండి. అదే ఏ భార్య అయినా సిగరెట్ కాల్సే భార్య ఉండి భర్త కాపురం చేస్తాడు ఆమె దగ్గర, కరెక్ట్గా చెప్పండి. ఇట్టాడి భార్య నాకెందుకండి, మరి అట్టాడి భర్త నాకెందుకు అనుకుంటే కొన్ని లక్షల మందికి భర్తలు భార్యలు ఉండరు, కానీ వాళ్ళు త్యాగశీలులు కనుక అలాగే జీవిస్తున్నారు. కానీ మన కొరకు నిజంగా త్యాగమైన వ్యక్తి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చేసినంత త్యాగం
మరి ఎవరు చేయలేదండి. కొంతమంది భర్తలు అంటారు, ఊరికే కూర్చోబెట్టి నేనేమన్నా మేపడానికి నాకేమన్నా జాగిరి ఉందా, చెట్లకు కాస్తున్నాయా, తల పని చేసుకుందాం, ఒంట్లో బాగాలేదని పండుకుంటే ఎట్లా, పో పనికి అనేవాళ్ళు లేరా? చేయి లేచి వండవు ఎట్టొగట్ట అనేవాళ్ళు లేరా? ఉన్నారు. మరి ఆమెది ప్రాణమేగా. ఈయనకు బాగాలేకపోతే ఆమె అన్ని సేవలు చేయాలా? మరి ఆమెకు బాగాలేనప్పుడు కనీసం ఒంట్లో బాగుందా తగ్గిందా అని అడిగిన భర్తలు ఎంతమంది ఉంటారో. కాబట్టి నమ్మ విషయంలోకి వచ్చేవరకే మన కొరకు నిజంగా త్యాగం చేసిన వాళ్ళు ఎవరు? పిల్లలు కూడా త్యాగం చేయట్లేదండి. ఎవడు పుట్టించుకోమన్నాడు? పుట్టించుకున్నారు కాబట్టి సాకండి, పుట్టించుకున్నారు కాబట్టి చేయండి అంటున్నారు. కాబట్టి ఎవరు నమ్మదగిన వారు కారు. మన ప్రభువు తప్ప నమ్మదగిన వారి విషయంలో మనకెవరు లేరు. అందుకని ఏం చేయాలంట? హృదయములో విశ్వసించి చదవండి. విశ్వసించిన ఎడల అప్పుడు జరుగుతుందండి కార్యం. ఏం కార్యం అది? రక్షణ కార్యం. అది జరగకపోతే హృదయంలో ఏ కార్యం లేదు. ఇక బయటికి ఎంతోమంది చెప్పొచ్చు, నాకు అది ఉంది, నాకు ఇది ఉందని. అదే మాట దేవుడు చెప్తాడా? నేను ఇట్టటోని అట్టటోని మస్తు చెప్పుకోవచ్చు, సెల్ఫ్ డబ్బా, నాలాంటి నీతిమంతులు లేడు, అది లేడు, ఇది లేడు. ఇదే మాట నా ప్రభు చెప్పగలడా నా గురించి? అది ముఖ్యం. మనుషులు ఎంత నీతిగా బతికినా వాడిని చెడ్డోడని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు అనుకో, అసలు వాడు మంచోడైతే మంచోడు అంటాడు, వాడు చెడ్డోడైతే చెడ్డోడు అంటాడు. అదే మనుషులు అనుకో, ఏడన్నా ఆయన గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్తివి, నాకు అవసరమై 5 రూపాయలు అడిగితే వాడు ఇవ్వాల, వాడంత నీచుడు లేడన్నా అన్నరా? ఎంతకి నీచుడైపోయినాడు? ఆడి దగ్గర ఉన్నాయో లేదో 5 రూపాయల కాడే అంత చెడ్డ పేరు పెట్టాలి ఆడికి. అది మనుషులకున్న లక్షణం. అంటే వాడికి ఇస్తే సమయానికి దేవుళ్ళలాగా ఇచ్చినవారు అంటాడు. అంత నీచుడు మనిషి. వాడి అవసరం తీరలేదంటే యేసు ప్రభువుని కూడా పనికి మాలోడు అంటాడు. మీకు తెలియదు ఆ సంగతి. ఏం ఒక ఆమంది ఆ పదం నాకు అర్థం కాల. వాని గుడికి కోతలు ఎలా అనింది, అదేందో మరి తెలియదు. మీకు తెలిసే నాకు తెలియదు అది. కాబట్టి మనం ఏమని నమ్మాలి? అప్పుడే ఏం పడతామంట మనం. అది నమ్మకం లేకపోతే మనకేం లేదు, ఎప్పటికీ రక్షణ లేదు, ఎప్పటికీ రక్షణ రాదు. అది నమ్మాలి. తర్వాత నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఇంకా ఆలస్యం చేయకూడదు. ఏం చేయకూడదు? ఇక కోతకు వచ్చిందండి పంట, రేపు కోద్దాంలే, ఎల్లుండి కోద్దాంలే అంటే ఏమవుతుందో తెలుసా? చెప్పండి. ఆ పనలు అక్కడికి కంకి వరకు ఇరిగి నేల మీద పడిపోతుంది. ఇక్కడ ఏం కంకులు ఉంటాయి? ఎక్కువ కంకులు ఏంటి? వరి కంకులు, సద్ద కంకులు, రాగి కంకులు అట్లుంటాయా? వరి తక్కువ, కంకి అయ్యిందనుకో, దాని టైం అయిందనుకోండి, ఏమైపోతుంది? అది నువ్వు తీసుకుంటావో తీసుకోవో నీ ఇష్టం. నేనైతే కింద పడిపోతుంటుంది అంతే. కొన్ని పళ్ళు ఉంటాయి చెట్టుకి, చెట్టు మీదనే పండు మాగిందనుకో ఇంకుంటుందో మనం కోసే వరకు. మనం తెంపుకుంటారా? తెంపే వరకు ఉండదు, అది పడిపోద్ది. అదే సీతాఫల పండు అనుకో, అదేమైపోతుంది? పండు చెట్టుకి మాగితే సగం పండు కింద పడిపోద్ది. రక్షణ పొందిన తర్వాత ఇంకా బాప్తిస్మానికి ఏం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. రక్షణ పొందిన తర్వాత ఏం చేయకూడదు? బాప్తిస్మానికి ఆలస్యం చేయకూడదు. మీరు ఏ వాక్యం ద్వారా రక్షింపడ్డారో నాకు తెలీదు. నేనే వాక్యం ద్వారా రక్షణ పొందాను తెలుసా? ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. కాగా ఆయన ఎందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాగా ఆయన పక్షమున శ్రమ పడ్డయు మీకు. ఈ వాక్యం ద్వారా నేను రక్షింపడ్డా అంటే ఏం పొందడానికంట? ఏం మేలు పొంది చేసాడు? నువ్వు యేసుప్రభువు నమ్మావన్నారు. యేసుప్రభు పొందినందువల్ల తల్లిదండ్రి ప్రేమకు దూరం అయ్యాను, అన్నకి తమ్మునికిగా ఉండే అర్హత కోల్పోయాను, ఆస్తి కోల్పోయాను, ఒంటరిగా మిగిలిపోయాను. కానీ నాకు ఎవరు దొరికారు?
నా ప్రభు నాకు శాశ్వతం. అది ముఖ్యం మనకి. అన్ని ప్రేమలకి నేను దూరం అయిపోయాను. వాస్తవికంగా భౌతికంగా ఆలోచిస్తే అందరూ ఉండిన అనాథ నేను. భూమి మీద అయితే మనుషులు ఉన్నారు, ఉండవలసిన వాళ్ళు, కానీ నేనెవరు? కానీ నా ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నిన్ను అనాథగా విడిచిపెట్టాను. అది నాకు ముఖ్యం. ఇక్కడ ప్రభు కొరకు మనం ఏం విడిచిపెడతాం? ఏమి విడిచిపెట్టకుండా మనం ప్రభువారం, నీవు నా ప్రభుడవు నేను నీ వాడను అవుతామా? అవలేం. అయ్యామనుకుంటాం. మనల్ని తన వాడుగా చేసుకోవడానికి ఆయన ప్రాణమే మన కొరకు ఏం చేశాడు? దారపోసాడు. మనం ఎలాగో ప్రాణం పెట్టాం ఆయన కోసం, అలవాట్లు కూడా మానుకోలేకపోతున్నాం. అంతే తేడా. అలవాట్లు కూడా మానుకోలేకపోతున్నాం. ఇంకా ఆయన వారం ఎలా కాగలం? కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నా ప్రభువు నన్ను అనాథగా విడివడు. ఎంతమంది విడిచిపెట్టినా పర్వాలేదు. తల్లి విడిచిపెట్టినా, తండ్రి విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా పర్వాలేదండి. నీకు ప్రభువు కావాలో పరలోకం కావాలంటే వాళ్ళు విడిచిపెట్టక తప్పదు. ఒక్కోసారి ఎందుకబ్బా అందరూ ద్వేషిస్తున్నారు అనుకుంటాం. అందరూ ద్వేషించకపోతే నువ్వు రక్షింపబడవు. ఎందుకని? యేసుప్రభు ఏమన్నాడు? ఈ లోకం నన్ను ఏం చేసింది? ద్వేషించింది. యేసుప్రభునే ద్వేషిస్తే ఈ లోకం నేను మాత్రం ప్రేమిస్తారా? నిన్ను కూడా ద్వేషిస్తారు కదా. కాబట్టి క్రీస్తు పక్షమున శ్రమ పడుటయు అనుగ్రహించబడను. ఈ వాక్యం ద్వారా నేను రక్షణ పొందాను. అందరూ ఏ వాక్యం ద్వారా రక్షింపబడతారో, నేను నీకు తోడైంటే, అబ్బా ఎంత చల్లని మాట, నాకు తోడైంటాడు సంకలు కొట్టుకుంటారో. అట్టాడి వాక్యాల ద్వారా రక్షణ పొందను నేను. ప్రతికూలమైన వాక్యం ద్వారా రక్షణ పొందా. అనాథగా ఉండడానికి రక్షణ పొందాల్సి వచ్చింది. దేవుని కొరకు మనం అడిగితే, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేస్తావంటే ఏం చెప్తాం? ఏమైనా చేస్తావు ప్రభా, ఏమైనా చేస్తావు ప్రభా అంటే, అయితే బాప్తీసం పొందు, నీకున్న ఆ సిగరెట్ మానుకో, నీకున్న అబద్ధం చెప్పడం మానుకుంటే, అది మాత్రం అడగొద్దు. అది నా వల్ల కాదు ప్రభా, దాన్ని చేయలేను. ప్రాణమైనా విడిచిపెట్టమని ప్రభా, విడిచిపెడతా. ఇదే చేత కాదు, అదే వేళ విడిచిపెడతావు ప్రాణాన్ని. కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి. నమ్మాలి. ఎలా నమ్మాలి? ఆయన ప్రభువు అని నమ్మాలి. అందరి చేత ద్వేషింపబడినా ఆయన నన్ను ద్వేషించుడు అని నమ్మాలి. నా కొరకు ఎవరు ప్రాణం పెట్టకపోయినా నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి. ఎవరు నాకు పరలోకం ఇవ్వరు, నా ప్రభు మాత్రమే పరలోకం ఇవ్వగలడు అని నమ్మాలి. నా ప్రభు కొరకే నేను జీవించాలి, నా జీవితం అని నమ్మాలి. ఎన్నో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, బాధలు రావచ్చు. చాలామంది ఏమంటే, యేసుని నమ్మితే ఏ కష్టం ఉండదని నమ్మానండి. యేసుకే కష్టాలు ఉన్నాయి, నీకు ఎక్కడి నుంచి ఉండవు? కష్టం లేకుండా ఎట్టుంటావు నువ్వు? నాకు అర్థం కాలేదు. భూమి మీద యేసేమని ఎప్పుడైనా సుఖపడ్డా? దూషించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఉమ్మి వేయించుకున్నాడు, ముఖం మీద గుద్దారు, కొరడాల చేత కొట్టాడు. ఎక్కడ సుఖం ఉందండి ఆయనకి? మరి నువ్వెట్ట నమ్ముతావు? ఆయనకి సుఖం లేకపోతే ఆయన నమ్మితే నీకు సుఖం ఎలా వస్తుంది? క్రీస్తునందు సద్భక్తితో బతకాలనుకుంటే ఏమవుతాయితే అంట, ఇంకా బ్రతుకుతే అనుకుంటేనే శ్రమలు స్టార్ట్ అవుతాయంట. అలా ఉండాలనుకుంటే ఇంకెంత శ్రమలో. శ్రమలో నువ్వు సిరిగా ఉండాలా. శ్రమలలో నీకేముంటుంది? శుద్ధ సువర్ణం పవిత్రపరచబడతావు. ప్రభు కొరకు నీతి నిజాయితీగా జీవిస్తావు. శ్రమలు వద్దని ఎప్పుడు కోరకండి. ఒక ఆయన అడిగాడు, చూస్తారా? అద్దంకి రంజిత్ ఊపిరి గారు పాట రాసుకున్నాడు. మేలాయను ప్రభు శ్రమనందుటని దాసునికెంతో మేలాయను ప్రభు అని రాసుకున్నాడు. సువార్త చేసి వస్తూ ఉంటే యాక్సిడెంట్ చేసి చిత్రహింసలు పెట్టి చావు బ్రతుకుల మధ్యలో కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ పాట రాసుకున్నాడు ఆయన. 119 కీర్తన 69, 71 చదవండి.
అలాంటిది నిజమైన నమ్మకం అంటే, అలాంటిది రక్షణ అంటే, అలాంటిది బాప్తిసం అంటే. 119 కీర్తన 69:71 కల్పించుదురు పూర్ణ హృదయంతో. ఏ ఉపదేశం ఎట్లుంటుందంట? పూర్ణ. ముందున్న జాబితా ఎలాంటి వారంట? వాళ్ళ సంగతి మనకొద్దు. ఒక్కొక్క వ్యక్తి తనను తానే చెప్పుకుంటుంటాడు, అంటే తను ఏమైనాడని అర్థం? పరిచయుడు. ప్రభు అంగీకరించాడు. నేను శంకర్నే ప్రభా, నా బ్రతుకులో ఏ పవిత్రత లేదు ప్రభా, ఏ నమ్మకత్వం లేదు ప్రభా, యథార్థత లేదు ప్రభా, పనికిమాలలోని ప్రభా, నీ వైపు చూసే అర్హత కూడా లేదు ప్రభా అని ఏ హృదయములో అయితే పరివర్తన చెందుతుంటారో అతను ఏమవుతాడు? నీతిమంతుడు అవుతాడు. ఆమె ఏమవుతుంది? నేను బాప్తిసం పొందినచ్చు నుంచి ఈ రోజు వరకు కూడా యేసుప్రభులాగానే ఉన్నా అనుకుంటే వాడు ఖచ్చితంగా ఎవడు? వానంత నీచు నికృష్టమైన వాడు లేడని అర్థం. వాక్యం చెప్తుంది, మనం చెప్పొద్దు. ఎందుకంటే పరిచయంలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయంట. చదవండి 18వ అధ్యాయము లూకా సువార్త 11వ వచనం చదవండి. పరిచయుడు నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారిని. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయా లేదా? లేకుండా కనలేదు, ఉన్నాయి. ఖచ్చితంగా ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఇతర మనుషుల వలనైనను. ఈ శుంకర్తో నీకేం పని? నీది నువ్వు చూసుకోవాలి కదా. ఆడెట్టుంటే నీకెందుకు? కొంతమంది బ్రతుకులంతా వాడిట్ట, వీడిట్ట, ఆమెట్ట, ఈమెట్ట. నువ్వెట్టు నువ్వు చూసుకో. కంపు కొడుతూ ఉంటుంది, అది కనపడదు. ఈ శుంకరి వలనైనను కానందుకు నీకు. వారానికి ఏం చేస్తున్నాడంట? ఎన్నిసార్లు ఉపవాసం? దశమ భాగము ఎక్కడ? పుదినెలో జీన కళ్ళలో కూడా ఇస్తున్నారంట. మరి మంచి లక్షణాలే కాదా? చెప్పండి. అయినా దేవుడు అంగీకరించాడా? పనికిమాల లక్షణాలు నేను చెప్పుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు నీ నోట ఈ మాట లేదంటే నువ్వు ఎప్పుడు నీతిమంతుడు కాలేవు. శుంకరి లాంటి మాటలు అనుకో, నువ్వు ఎప్పుడు నీతిమంతుడు కాలేవు. ఎప్పుడు మనం ఎలాగుండాలా? పరిచయుడు లాంటి మాటలు మనం మర్చిపోవాలి. అసలు వాడి చరిత్రనే వద్దు. శుంకరిలాగే, ప్రభా నేను ఎంత నీచున్నయ్యా, ఎంత దుర్మార్గున్న ప్రభా, నాలో ఏ మంచితనం. సౌలు గొప్పడా, దావీదు గొప్పడా? క్యారెక్టర్లో చూస్తే సౌలు ఎక్కడ తప్పుదం చేసినట్టుగా లేదు. ఒక బలి అర్పించే విషయంలో తప్పే. అసలు ఆయనలో ఎంత నీచమైనటువంటి, ఎంత విశేషమైన కార్యాలు ఉన్నాయో. దావీదులో చాలా నికృష్టమైన కార్యాలు ఉన్నాయి. కానీ ఎవరు నీతి హృదయానుసరుడయ్యాడు? ఎందుకయ్యాడు చెప్పండి? ఎప్పటికప్పుడే ప్రభా నా బ్రతికిది, నేను దుర్మార్గుణ్ణి, నేను నీచుణ్ణి, నాలో ఏ మంచితనం లేదు, అందుకు హృదయానుసరుడయ్యాడు. వాక్యం తెలుస్తుంది. కొంతమందికి అరికాల్లో కూడా మెదడు ఉండదు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని విడిచిపెడతారు. ఎంతసేపు నేనే పరిచయం, నేనే యేసుప్రభుని అనుకుంటారు. నేను శుంకర్ అనుకునేవాడు కావాలండి దేవునికి. నేను పాపిని రొమ్ము కొట్టుకునేవాడు, హృదయంతరంగా పరివర్తన చెందేవాడు, వాడికి వస్తుంది రక్షణ. రిపెంటెన్స్కి చాలా విలువ ఉంది యేసుప్రభు దగ్గర. పశ్చాత్తాపంతో కూడిన మనసు లేకపోతే అది కఠినమైన మనసే. ఎప్పటికెప్పుడు కన్నీరు గార్చని కన్నీరు వేరు, ఈ కన్నీరు. ప్రభా నా బ్రతికిదయ్యా, ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ దయ వల్ల. చాలా మంచోళ్ళు నాకంటే నీతిమంతులు ఉన్నారయ్యా, నేను ఒక్కనే అంత పనికిమాల దాన్ని ఎలా అనుకోవాలా? మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే ప్రభా, నేనే భ్రష్టు పట్టిపోయాను ప్రభా, నా జీవితం అది. అలా అనుకున్నప్పుడే నేను దేవుడి చేత ఏం చేయబడతావు? అంగీకరించబడతావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? అలా అనుకున్నప్పుడు మనం ఏమవుతామంట? రక్షింపబడతాం. ప్రభువుని ప్రభువుగా గుర్తెరిగినప్పుడు మనం ఏమవుతాం? రక్షింపబడతాం. అప్పుడు మన బలహీనతలు మనకు తెలుస్తాయి, రక్షణ పొందుతాం. కాబట్టి ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఏం చేయకూడదు? ఇక బాప్తిస్మానికి
ఆయన ప్రభువు అని తెలుసు, ప్రాణం పెట్టాడని తెలుసు, మనం పాపలమని తెలుసు, ఇంకా బాప్తిసం ఎందుకు ఆలస్యం అవుతుంది? కొంతమందికి చెప్పి 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 విరక్తి పట్టి వదిలేస్తారు. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యం 35, 36 చదవండి. అక్కడ ఏం జరిగిందో చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి ప్రకటించెను. త్రోవలో వెళ్ళుచుండగా నీళ్ళున్న చోటుకు వచ్చేసారంట. నపుంసకుడు అంటున్నాడు, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకము. అడిగి బాప్తిసం తీసుకుంటున్నాడా లేదంటే బ్రతమలాడించుకుంటున్నాడా? ఎలా ఉంది నీ విశ్వాస జీవితం? రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా మహానుభావ ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందా? ఎట్టో గట్ట నా మీద దయ ఉంచి బాప్తిస్తాం. అది అట్లా ఉందా లేదా? ఆ పదం ఈ ఆటంకం ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే చెప్పు, మార్చుకుంటా, కానీ బాప్తిసం మాత్రం నాకు కావాలి. మనం ఎన్నిసార్లు చెప్పించుకున్నట్టమో, నా మాటేనయ్యా బాప్తిసం తీసుకో, నా మాటేనమ్మా బాప్తిసం తీసుకో. అందరూ చెప్పి చెప్పి విరక్తి పెట్టింటుంది. మనం పేరు కూడా ఇస్తాం, ఎస్కేప్ అవుతాం. కానీ ఆలస్యం. రక్షింపబడిన తర్వాత ఆ విషయం మనకు అర్థమైన తర్వాత ఇంకా 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ దాకా ఉండకూడదు. రేషన్కి బియ్యం వచ్చినాయి కోటకే, ఏమంటారు ఇక్కడ చౌక దుకాణానికి వచ్చిన తర్వాత వస్తే రానులే నిదానంగా చూద్దాం అనుకుంటారా? పింఛన్ డబ్బులు వచ్చినాయంట, వస్తే రానులే నిదానంగా చూద్దాం అనుకుంటారా? కదా, అక్కడ ఎంత ఆతురత ఉంటుందో అదే ఎందుకు ఇక్కడ లేదు. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నీళ్ళు కూడా రెడీగా ఉన్నాయి, నేను కూడా రెడీగా ఉన్నా, తమరు కూడా రెడీగా ఉన్నారా నా మీద దయ ఉంచి బాప్తిసం ఇవ్వటానికి? ఒకవేళ ఏదైనా ఆటంకం ఉంటే చెప్పండి, మార్చుకుంటే ఇప్పుడే అన్నట్టుగా ఉందా లేదా? ఆటంకం ఏమీ. రక్షింపబడిన తర్వాత ఎప్పుడు పోస్ట్మెంట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. వయసుతో కూడా పరిమితి కాదు. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఎప్పుడైనా బాప్తిసం దాటితే చాలు. దాట ముందు కూడా తీసుకోవచ్చు, తప్పేం కాదు. కాబట్టి అది కౌమార దశ కాబట్టి టీనేజ్లో తీసుకునే దానికి వివాహం అంటే ఏంటో తెలిసాక వివాహం చేసుకుంటే విలువ ఉంది, కానీ తెలియకుండా చేసుకునే దాని వివాహము అనరు. అది ఎంత నగ్న సత్యమో ఇది కూడా అంతే. కాబట్టి దేవుడు ఏంటో తెలిసినప్పుడు, మనమేంటో మనకు అర్థమైనప్పుడు ఇంకా బాప్తిసం తీసుకోవడానికి ఏ ఆటంకం లేదు. ఒకవేళ ఇంకా నీకు లేట్ అవుతుంది, ఏళ్ళు తరబడి 20, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చంటే నువ్వు దేవునిగా ఇంకా ఏం చేయలేదు, నమ్మలేదు, అందుకే ఆలస్యమైంది. నమ్మితే నువ్వు ఆగలేవు, నమ్మితే నువ్వేం చేయలేవు. ఇందాక అన్నగారు చెప్తామంటే నాకు గుర్తొచ్చింది, ఏమయ్యా ఆ హీటర్ది స్విచ్ ఆఫ్ చేసి బకెట్లో నీళ్ళు పోయి, లేదంటే మళ్ళీ మేము అక్కడికి విజయవాడకు ఫోన్ చేయాల్సి వస్తుందేమో. ఏమని ఫోను? అమ్మా నీ భర్త కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినాడు అని చెప్పారనుకో, నేను నమ్మనండి దానియల్ గారు అంటదా? చెప్పండి. ఆ కబురు వినంగానే ఎట్లుంటుంది? అది నమ్మడం అంటే. దానియల్ గారు చెప్పారా, నేను నమ్మనండి అంటదా? అంటే దుర్వార్త చెప్తే ఖచ్చితంగా నమ్ముతారు, మంచి వార్త మాత్రం ఏం చేయరు. అసలు నేను నమ్మనండి, ఎవిడెన్స్ ఏది, ప్రూఫ్ ఏది, DNA ఏది అన్నట్టుంటాయి. ఇంకా అదే చెడ్డ చెప్పండి, అబద్ధం చెప్పండి, ఇమ్మీడియట్గా నమ్ముతారు. సత్యం మాత్రం నమ్మడానికి ఎందుకండి ఆలస్యం? కాబట్టి ఏం చేయాలంట, వెంటనే బాప్తిసం తీసుకోవాలా. ఆలస్యం ఇంకా చేయకూడదు, అడిగించుకోకూడదు. మనం మనిషి అని అనుకుంటే మనం ఏం చేయించుకోకూడదు. నేను మనిషిని కాదండి అంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అంటే ఇక్కడ నపుంసకుడు, భూమి మీద నపుంసకుడికి ఏం లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్ లేదు, కానీ ఏం కావాలనుకుంటాడు ఇక్కడ, నాకు బాప్తిసం సర్టిఫికెట్ కావాలి, నా పేరు పరలోకంలో నమోదు జీవ గ్రంథంలో.
గిన్నిస్ బుక్లో కాదు. ఎక్కడ నమోదు చేయబడుతుంది? జీవ గ్రంథములో. అది కోరుకుంటున్నాడు. అందుకే ఏం కావాలన్నాడు? నాకు బాప్తిస్మం ఇవ్వండి. ప్రియమైన సోదరి సోదరా, ఇంకెప్పుడు మనం బాప్తిస్మానికి ఆలస్యం చేయకూడదు. ఎప్పుడు ఆలస్యం చేయకూడదు. త్వరపడి ఎప్పుడు బాప్తిస్మాలని చెప్తారా, మొదటి లిస్టులో నా పేరు ఉండాలా, ఆ తృష్ణ లేకపోతే మనం ప్రభుని నమ్మినట్టు కాదు. ఇక్కడ నమ్మిన తర్వాత ఏం చేయాలి? ఇంకా నమ్మినవాడు రక్షింపడతాడు. బాప్తిసము నమ్మి ఏం చేయాలా? బాప్తిసం చేయాలి. బాప్తిసం పొందిన తర్వాత ఏమవుతాం? ఖచ్చితంగా రక్షింపడతాం. రక్షింపడిన తర్వాత ఏముంటుంది? భద్రత. రక్షింపడిన తర్వాత మనకేముంటుంది? భద్రత. మనం అప్పుడు భూమి మీదనే లెక్కలో ఉంటాం, కానీ మనం నమోదు ఎక్కడ చేయబడి ఉంటాం? పరలోకములో, పరలోక వాసులో ఆ రోజు నుంచే అవుతాం. బాప్తిసం తీసుకోవడమే లేటు, మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. భూమి మీద ఓటు కార్డులు అక్కడ ఇక్కడ పేరున్నా లేకపోయినా బాధ లేదు. జీవగ్రంథంలో పేరు లేకపోతే వాడు ఎక్కడ ఉంటాడంట? నరకం, అగ్నిగుణం. కాబట్టి కొంతమంది తీర్మానం చేసుకున్న వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇంకా తీర్మానం చేసుకోకుండా ఉన్నట్లయితే, ఇంకా ప్రభుకు హృదయం ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఇంకా బాప్తిస్మానికి ఆలస్యం చేస్తున్నట్లయితే, సహోదరుడా సహోదరి, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. కాబట్టి ఎందుకు ఆ ప్రమాదం? వెంటనే అంగీకరించి బాప్తిస్మానికి సిద్ధపడిన వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మనం బాప్తిస్మాలు ఇప్పుడు సాక్షిస్తాం. లేచి నిలబడండి. బ్రదర్స్ ఇటువైపు, సిస్టర్స్ ఇటువైపు. సిస్టర్స్ నలుగురు నిలబడండి. బ్రదర్స్ ఇటువైపు నిలబడండి. త్వరగా రండి. ఒకరా ఇద్దరా, ఎంతమంది అయినా సరే. బాప్తిసం తీసుకునే వాళ్ళు లేచి నిలబడి అటు తిరగాలి. లేచి నిలబడి అటు తిరగాలి. మీరు కొంచెం వెనక్కి జరగండి. బాప్తిసం తీసుకునే వాళ్ళు ముందుకు రండి. లేచి నిలబడి అటు తిరగండి. బాబురా, బాబు రండి. బాప్తిసం తీసుకునే వాళ్ళు అటు తిరిగి నిలబడాలి. మా వైపు దగ్గరికి రండి. ఇంకా ఇక్కడ దగ్గరికి రండి. అట్ట పోండి. తీసుకున్న వాళ్ళంతా అక్కడ పోండి. ఇక్కడ ఆడ ఉండదు, దూరం పోండి. తీసుకున్న వాళ్ళు ముందరు కానీ ప్రశ్నలు అడుగుతాం. అడగండి, మీరు అడిగితే బాగుంటుంది. మీరు సరే, అందరు రండి. రాండమ్మా. లైన్ కూర్చొని నలుగురు రండి. నలుగురు రండి. నలుగురు లైన్ రండి. నలుగురు రండి. పిల్లలు ముందుకెళ్ళండి. రామా. హైట్ ఉన్న వాళ్ళు వెనక్కి రండి. ఎవరైనా అప్లికేషన్ ఫిలప్ చేశారో వాళ్ళు వద్దు, మళ్ళీ తర్వాత ఫిలప్ చేస్తారా? ఉన్నారా లేరా అట్లాంటి వాళ్ళు? ఏం పర్వాలేదు, మనిషి లేవని ఎత్తేస్తాంలే మనకి. సరే, కావాలి ముంచేస్తాంలే, మళ్ళీ కావాలి రాసుకుందాంలే. కానీ అది తీసుకుంటానండి. ఎవరా? సురేష్ వాళ్ళమ్మా. కానీ అందుకే చెప్తున్నా, మళ్ళీ లాస్ట్ అని చెప్పి. సరే, నిలబండి. నాలుగు అటు గుంపుగా నిలబడద్దు. ఇట్లాండి నలుగురు రండి. రాండమ్మా ముందరికి రండి. టైం వేస్ట్ అవుతుంది. ఎవరు ఆ పిల్లలు తిండాడు అడ్డం? ఏమో ఆ పిల్లలు తిండి ఎవరో? ఆ పిల్లలు ఎత్తుకోమండమ్మా. పిల్లలు ఎవరు ఎత్తుకోమండి? వాళ్ళు ఇబ్బంది కదా. ఒక 3-4 ప్రశ్నలు అడుగుతాము. వాటికి మీరు కరెక్ట్ అయితే కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. రైట్. మొట్టమొదటిది, బాప్తిసం తీసుకున్న సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని ప్రభువుగా, నీ దేవుడిగా నీ హృదయమందు నమ్మారా? చెప్పాలా? ఇదిగో వాళ్ళందరూ సాక్షులు. నమ్మారో లేదో వాళ్ళు చూస్తారు మిమ్మల్ని. మాతో చెప్తున్నట్టు కాదు, వాళ్ళందరూ అందుకే సాక్ష్యం ఉన్నారు ఇక్కడ. దేవుడు చూస్తాడు. మొదటిది ఏంటి? యేసుక్రీస్తుని దేవుడని మీ హృదయపూర్వకంగా నమ్మినారు. ఓకే. బాప్తిసం తీసుకోవాలా? తీసుకుంటే మీకు డబ్బులు ఇస్తామని ఎవరైనా మీకు చెప్పారా? మీ ఇష్టపూర్వకంగానే బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారా? చెప్పండి. చెప్పాలా? మా నోరు తెరవండి. మా మతంలో కలుపుకుంటే మీకు కొన్ని లక్షలు ఇస్తాం, అటేం మోసం చేయలేదు కదా. మరి బాప్తిసం ఎందుకు తీసుకోవాలనుకున్నారు? దానివల్ల ఏం బెనిఫిట్, ఏం లబ్ధి పొందాలని తీసుకోవాలనుకుంటున్నారు?
ఓకే, రైట్. మీ పాపములు క్షమించబడ్డాయి అనే నమ్మకం మీకుందా? ఈ రోజు నుంచి నేను ప్రభు బిడ్డనయ్యానని చెప్పగలరా? చెప్తామని చెప్పండి. నోర్లు మూసుకుంటే ఎట్లా? అందరూ చెప్పాలి కదా. ఏందో ఒకరు పలుకుతున్నారు, అందరు గమ్మునున్నారు. జీవితకాలం అంతా ప్రభు కొరకే కష్టమైన శ్రమైన నిలబడతాము అని చెప్పగలరా? దేవుడు మీకు ఇచ్చే భాగంలో నమ్మకంగా దేవుని భాగం దేవునికి ఇచ్చి గణపరుస్తారా? ప్రతి ఆదివారం ప్రభు బలలో చేయి వేయడానికి మీకు సిద్ధమైన మీరు? కూరగాయలన్నీ డబుల్ జీతం ఇస్తామంటే పనికి పోతారు ఆదివారం మొదలుపెట్టి. ప్రతి మంగళవారం సంఘ ప్రార్థనకి అటెండ్ అవుతారా? ప్రతి గురువారం బైబిల్ పఠనానికి మీరు అటెండ్ అవ్వడానికి సిద్ధమేనా? ఉపవాస ప్రార్థనలకి సువార్తలకి పాలుపంపులు పొందడం మీకు సిద్ధమేనా మీరు? సంఘానికి ప్రభు నామానికి అవమానం తేకుండా కుటుంబానికి జీవించగలరా? అప్పులుంటే ఏమైనా ఎగరగొడతారా? మరి ఏం చేస్తారు? నువ్వు ఒక తిట్టు తిట్టావు ఒకటి నేను 1000 తిట్లు తిడతానంటారా? దేవుని కొరకు సహిస్తారా? సరే, అలాగైతే వాళ్ళే మీకు సాక్షులు, మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడిచ్చిన సంఘం ద్వారా మాకు ఇవ్వబడిన అధికారాన్ని బట్టి మీకు బాప్తిసం ఇవ్వడానికి మాకు ఏ అభ్యంతరము లేదు. ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, కృపల దేవ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన పరిశుద్ధమైన నామములో నీ పాస్తనుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నా. బాప్తిసముకు సిద్ధపడిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. వారు తన పాపములు తను ఒప్పుకునేడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపం నుండి వారిని విడిపించి, సమస్తమైన దుర్నీతిని విడిపించి, సమస్తమైన దుస్తత్వమును వారిని విడిపించి నీతిమంతులుగా తీర్చగల దేవుడని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. నమ్మి బాప్తిసం పొందినవాడు, నిత్య జీవం గలవాడు, నీ మరణ పునరుద్ధానంలో ఈ బిడ్డలుగడ బాప్తిసంలో పాలు పొంది నిమిత్తమై నీటి ద్వారాను ఆత్మ ద్వారాను నీ రక్తం ద్వారాను వారిని పరిశుద్ధపరచగల దేవుడిని నిన్ను నమ్మి స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నా. ప్రభా, మీరు పరిశుద్ధాత్మ దేవుని కార్యములు భూమి మీద నిలవచ్చిన నిమిత్తమై ఈ పిల్లలు సంపూర్ణంగా లోకము దానిచ్చలు, పాపము దానిచ్చలు, తండ్రి దుస్తత్వము, దుర్మార్గత, అబద్ధము, చెడుతనం ఆయన హృదయంలో ఉంచుకోకుండా వారు కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై, ఒకడు కొత్తగా జన్మించినది కానీ నూతన సృష్టి అన్నావు. అలాగా నూతన సృష్టిగా ఈ బిడ్డలు చేయనట్లు అయా నీ వాక్యము ద్వారా, నీ ఆత్మ ద్వారా, నీ రక్తం ద్వారా వారిని కడగండి, పరిశుద్ధపరచండి, నీతిగా తెచ్చండి. ఈ పరిచర్య నీది నాయన. పరలోకంలో ఒక పాపి రక్షించబడితే దూతలతో కూడా నువ్వు కోట్లాది మంది దూతల మధ్య నువ్వు గొప్ప ఆనందించేవాడు, సంతోషించేవాడు. ఇక్కడ జరిగే నీ బిడలు వారి పాపం విషయమై, నీతి నిమిషమై దాన్ని వారు ఒప్పింపజేసి వారి పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి. దేవా, నీ కార్యం వారి అక్కల కొలది నీ ఆత్మ తండ్రి సాయం దయచేయండి. ఆజ్ఞించాలంటే ఆత్మ ద్వారా ఆనాడు పెంతుకొస్తు పండగ దినమందు వారిని నాయన నాలుకలను వారి పెదవులను మీరు ముట్టి వారిని పవిత్రపరిచినట్లు ఈ బిడ్డలు కూడా తండ్రి ప్రతి వారిని మీరు ముట్టి వారి అక్కర కొలది నీ కృపావరములు వారికి దయచేయండి. నీ నిత్య జీవనం గురించి, పరలోకం గురించి, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం గురించి వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆడబెట్టు
సరే 2 మార్చాలి, ఏం చేద్దాం మరి? 2, 3 మార్చుకుంటే చాలు. అన్ని